అందరికీ నమస్కారం. ఐశ్వర్య దీపం ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. ఎక్కడ చూసినా ఐశ్వర్య దీపం అంటున్నారు. మరి ఆ ఐశ్వర్య దీపం ఏంటో, అది మనకి ఎలాగా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో చూద్దాం. ధనమూలమిదం జగత్ అన్నారు. ధనం ఉంటేనే ప్రపంచంలో మానవుడికి విలువ. ధనం కోసమే ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతూ ఉంటాం. ఎందుకంటే ధనం లేదే మనము వస్తువులు కొనుక్కోలేము. చివరికి ఆనందం కొనుక్కోవాలన్నా కూడా ధనం కావాలి. కానీ ధనం మాత్రం కొందరినే వరిస్తూ ఉంటుంది. కొన్ని ఆధ్యాత్మిక క్రియల్ని పాటించడం ద్వారా తప్పకుండా మనం ధనవంతులు కావచ్చు అన్నమాట. అలాంటిదే ఈ ఐశ్వర్య దీపం. మరి దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఎలా ఉపయోగించాలి ఈ ఐశ్వర్య దీపం, ఎలా వాడాలి, ఎలా పెట్టాలి, దాని ఫలితం ఏంటి అన్నీ చూద్దాం. ప్రతి శుక్రవారం కూడా సాయంత్రము ఒక పెద్ద ప్రమిదం తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నేలపైన చిన్న ముగ్గు వేయాలి బియ్యపిండితో. ఒక స్వస్తిక్ కానీ, లేకపోతే ఒక ఓం కానీ, ఒక పుష్పం కానీ, కమలం కానీ ఏదైనా సరే వేసి ఒక అరిటాకు లాంటిది ఏదైనా, లేదా మనకు అరిటాకు అందుబాటులో లేకపోతే తమలపాకులు కానీ, లేకపోతే ఏదైనా సరే ఆకుపచ్చటి ఆకులు కానీ దానిపైన పరిచి రాళ్ళ ఉప్పును పోయాలన్నమాట. ఒక 5 గుప్పిళ్ళు, ఏదైనా ఒక కొలత తీసుకోండి. 5 గుప్పిళ్ళు తీసుకున్నాము అంటే 5 గుప్పిళ్ళతోటి పరవాలన్నమాట. దాన్ని మంచిగా స్ప్రెడ్ చేయాలి, పరవాలి. పరిచిన తర్వాత దానిపైన ఈ బొట్టు పెట్టినటువంటి ప్రమిదం తీసుకెళ్ళి ఆ ఉప్పు పైన పెట్టాలన్నమాట. దాంట్లో శ్రేష్టమైన నువ్వుల నూనె కానీ, లేదా ఆవు నెయ్యి కానీ, కుదిరితే దానికి కొంచెం గంధం నూనెని కలిపి చక్కగా మీరు 5 ఒత్తులు తీసుకొని 5 ఒత్తులు కలిపి ఒకే ఒత్తులా చేసేసి దీపాన్ని వెలిగించాలన్నమాట. మీకు కనకదార స్తోత్రము కానీ, లేదా ఏదైనా లక్ష్మీ స్తోత్రం కానీ, తప్పులు లేకుండా ఏది చదవగలరు మీకు వచ్చిందో ఆ స్తోత్రాన్ని తీసుకొని ఒక 5 సార్లు మీరు దాన్ని చదవాలి, పఠించాలి. కనకదార స్తోత్రం అయితే చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. కుదిరినప్పుడు కొంతమంది, ఎందుకంటే దాంట్లో ఒత్తులు పొల్లులు ఎక్కువగా ఉంటాయి, తప్పులు చదివితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈజీగా ఉండే ఇంకేదైనా స్తోత్రం కానీ వస్తే కనుక నేర్చుకొని లేదా చదివి ప్రాక్టీస్ చేసి మరి కనకదార స్తోత్రాన్ని కనుక చదివితే చాలా చక్కటి ఫలితం అన్నమాట. దీపాన్ని వెలిగించిన తర్వాత ఈ కనకదార స్తోత్రాన్ని 5 సార్లు పఠించాలి. తర్వాత దాన్ని ఏం చేయాలి, మళ్ళీ శనివారం రోజు, శుక్రవారం మనం వెలిగిస్తాము, శనివారం రోజు దీపం కొండెక్కిన తర్వాత మనము ఆ దీపాన్ని ఆకులు అంత ఉప్పు అన్నీ తీసేసి దీపాన్ని క్లీన్ చేసి వచ్చే వారం మళ్ళీ ఉపయోగించడానికి భద్రపరచాలి. ఆ ఉప్పుని నీళ్ళల్లో వేసి కరిగించి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పారబోయాలన్నమాట. అయితే ఆ దీపము వెలుగుతున్న సమయంలో ఎవరైనా మీ ఇంటికి వచ్చారు అంటే, ముఖ్యంగా స్త్రీలు ఎవరైనా మీ ఇంటికి వచ్చారు అంటే వాళ్ళని లక్ష్మీ రూపంగా భావించి వాళ్ళకి బొట్టు పెట్టి తినడానికి ఏదైనా కూడా తీపిని ఇవ్వడం ద్వారా సాక్షాత్తు అమ్మవారే మీ ఇంటికి వచ్చినట్టుగా, మీ అదృష్టాన్ని, లక్ష్మిని, సంపదని తీసుకొచ్చినట్టుగా మీరు భావించండి. చక్కగా మీకు మంచి ఫలితాలు వస్తూ మెల్లిగా ప్రతి వారం మీరు చేస్తూ ఉన్న కొద్దీ మీకు ఇంట్లో ఐశ్వర్యము అన్నీ పెరుగుతూ ఉంటాయి, సంపద పెరుగుతూ ఉంటుంది, సుఖశాంతులు పెరుగుతూ ఉంటాయి, అదృష్టం పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఐశ్వర్యం దీపం గురించినటువంటి వివరాలు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శుక్రవారం రోజు అష్టమి వచ్చిందా, లేకపోతే ఆ తిథి వచ్చింది, ఈ తిథి వచ్చింది, అలాంటివి ఏమీ లేవండి. శుక్రవారమే ఖచ్చితంగా 6 గంటలకి మీరు శుక్రహోరలో, అంటే 6 నుంచి 6, 8 మధ్యలో కనుక మీరు అక్కడ వెలిగించడం, అంటే 6 అంటే మనకు సంధ్య వేళ అంటాము, 6 నుంచి 8 లోపల మాత్రమే వెలిగించాలండి. ఆ తర్వాత దాటితే హోర మారిపోతూ ఉంటుంది. 8 గంటలకు మనకు హోర ఉంటుంది ఆ రోజు. 6 వచ్చేసి సంధ్య వేణువు అనమాట. కాబట్టి 6 నుంచి 8 మధ్యలో మీరు ఈ దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత మళ్ళీ దాటితే టైము మంచిది కాదు. మరీ ముఖ్యంగా 9 తర్వాత అసలు దీపారాధన చేయకండి. ఓకే, ఈ రకంగా మీరు కనుక ఐశ్వర్య దీపాన్ని వెలిగించినట్టయితే మీకు శుచి శుభ్రతలతో చాలా మంచి మనస్తోటి చేయండి. మీతో పాటు అందరికీ కూడా ఆ వెలుగు ప్రసరించాలని, అందరూ బాగుండాలని కోరుకోండి. అలాగే ఇంటికి వచ్చిన స్త్రీని మాత్రం చాలా గౌరవించి లక్ష్మీ స్వరూపంగా భావించి పూజించండి. మీకు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. శుభం.